ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి, వైసీపీ మధ్య జరుగుతున్న పోటీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు, జిల్లాల పేర్లను అధికార పార్టీలు మార్చడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరును మార్చుతూ తాజాగా జీవో జారీ చేసింది. ఈ మార్పుకు సంబంధించి చంద్రబాబు నాయకత్వంలోని కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా దాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంతకాలం ఈ జిల్లా పేరు కడపగానే ఉండేది. కడప అంటే దేవుని గడప అని అర్థం. అయితే వైఎస్ మరణాంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చింది. ఈ జిల్లా వైఎస్ సొంత జిల్లా కావడంతో ఆయనకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ఈ పేరును కొనసాగించింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ కడప జిల్లా పేరులోని కడప భాగాన్ని తొలగించి కేవలం వైఎస్సార్ జిల్లాగా మార్చింది. ఈ మార్పుపై సెంటిమెంట్ పరంగా కడప పేరును తొలగించడంపై విమర్శలొచ్చినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి జగన్ వాటిని పట్టించుకోలేదు. దీంతో వైసీపీ పాలనలో ఈ జిల్లా వైఎస్సార్ జిల్లాగానే కొనసాగింది. తాజాగా కూటమి ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో వైఎస్సార్ జిల్లా పేరులో మళ్లీ కడపను చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చే ఉత్తర్వులను ఈ రోజు జారీ చేశారు. వైఎస్ పేరుతో పాటు కడపను చేర్చడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక రేపటి నుంచి కడపలో టీడీపీ మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈ పేరు మార్పు నిర్ణయం ప్రాముఖ్యతను సంతరించుకుంది.